నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రంజిత్. శతాబ్దాల పర్యంతం చావు డప్పుల వెనుక శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమ్యాన్ని మార్చిన ఘనత ఆయనది. అంటరాని కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలి ఇచ్చే దురాచారాన్ని వ్యతిరేకించిన ధిక్కార స్వరం ఆయనది. ప్లేగు, కలరా వంటి భయంకరమైన అంటు వ్యాధులతో హైదరాబాద్ ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రాణాలకు తెగించి మరీ అంటు వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందించిన సాహస ప్రవృత్తి ఆయనది. అంటు వ్యాధులతో ఊరు పేరు లేకుండా పోయిన అనాథ శవాలను గుర్తించి దహన సంస్కారాలు చేసిన మూర్తిత్వం ఆయనది. ఈ దేశ మూలవాసులు దళితులేనని పంచములు అనే పేరును వ్యతిరేకించి వారిని ఆది హిందువులుగా నిలిపిన ధీరత్వం ఆయనది. దేశంలో అంబేద్కర్ కంటే ముందే దళితుల అభ్యున్నతి కోసం ఆధునిక పద్ధతుల్లో పనిచేసిన మార్గదర్శకత్వం ఆయనది. ఆయనే మాదారి భాగ్యరెడ్డి వర్మ. నేడు భాగ్యరెడ్డి వర్మ 131వ జయంతిని పురస్కరించుకొని V3 న్యూస్ ప్రత్యేక కథనం. భాగ్యరెడ్డి వర్మ ఈ పేరు దళిత చైతన్యానికి ప్రతీక. దళిత బహుజనుల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన కార్యశీలి భాగ్యరెడ్డి వర్మ. ఒక దళితుడి పేరులో 3 సామాజిక వర్గాలు పేర్లుండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి ఆ పేరు వెనుక ఉన్న చరిత్రను పరిశీలించినట్లయితే దళితుల అభ్యున్నతిని పట్ల భాగ్యరెడ్డి వర్మకు ఉన్నంత తపన, ఆయన చేసిన సేవలు అజరామరమని అనే విషయం మనకు అర్థమవుతుంది. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు బాగయ్య. 1888వ సంవత్సరం మే 22వ తేదీన హైదరాబాద్కు చెందిన మాదరి వెంకయ్య, రంగమామ దంపతులకు 2వ సంతానంగా జన్మించాడు. బాగయ్య చిన్నతనం నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధను కనబర్చేవాడు. ఒక శైవమత గురువు వీరి ఇంటికి తరచూ వచ్చి బోధనలు చేస్తూ ఉండేవాడు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆర్యులు రాకముందు అంటరాని వారిగా పరిగణించబడే దళితులు పాలకులుగా ఉండేవారని, అసలు రెడ్డి అనే పదం రేడు అనే పదం నుంచి వచ్చిందని, రేడు అంటే అర్థం పాలకులు అని ఆ గురువులు చెప్పేవాడట. ఇదంతా బాగయ్య మనసులో బలంగా నాటుకుపోయింది. మా పూర్వీకులు పాలకులే కదా, మరి నేనెందుకు పాలకుడిని కాకూడదని భావించి తన పేరు చివరిన రెడ్డి అని చేర్చుకున్నాడు. ఈ విధంగా బాగయ్య భాగ్యరెడ్డిగా మారాడు. ఇక భాగ్యరెడ్డి వర్మగా ఎలా మారాడని చూసినట్లయితే 1912లో ప్లేగు వ్యాధి సోకినప్పుడు భాగ్యరెడ్డి స్వస్తి దళను ఏర్పాటు చేశాడు. ఈ దళంలో మొత్తం 35 మంది సభ్యులు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడమే కాకుండా ఎవరు తాకడానికి కూడా ఇష్టపడని మృతదేహాలకు స్వయంగా దహన సంస్కారాలను నిర్వహించేవారు. ఈ దళ సభ్యులందరికీ భాగ్యరెడ్డి కెప్టెన్ గా ఉండేవాడు. దీంతో హైదరాబాద్ నగర ప్రజల తన ప్రాణాలకు పలంగా పెట్టి కాపాడినందుకు 1913 సంవత్సరంలో ఆర్య సమాజ్ భాగ్యరెడ్డికి వర్మ అనే బిరుదు ఇచ్చింది. దీంతో భాగ్యరెడ్డి కాస్త భాగ్యరెడ్డి వర్మగా మారాడు. ఇదండి భాగ్యరెడ్డి బాగయ్య నుంచి భాగ్యరెడ్డి వర్మకు జరిగిన పేరు పరిణామ దశ. భాగ్యరెడ్డి వర్మ దళిత వర్గాల వికాసం కొరకు 1906వ సంవత్సరంలో జగన్మిత్ర మండలిని స్థాపించాడు. ఈ సంఘం పేరుని 1911వ సంవత్సరంలో మాన్య సంఘంగా మార్పు చేసి దేవదాసి, జోగిని, మురళీల పేరిట కొనసాగుతున్న దురాచార నిర్మూలన కొరకు కృషి చేశాడు. వివాహాల్లో విందు పేరిట మద్య, మాంసాలను వినియోగించడాన్ని వ్యతిరేకించాడు. పేదవారికి ఇది మోయలేని భారమవుతుందని దీన్ని నిరసించాడు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు. మాన్య సంఘంను 1922వ సంవత్సరంలో ఆది సోషల్ సర్వీస్ లీగ్ గా మార్పు చేశాడు. 1910వ సంవత్సరంలో దళితులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుకోవడానికి సవర్ణులు నిరాకరించేవారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడానికి ఉపాధ్యాయులు నిరాకరించేవారు. ఈ దురవస్థను గమనించిన భాగ్యరెడ్డి వర్మ తన మిత్రుడు వడ్లకొండ నరసింహారావుతో కలిసి హైదరాబాద్ కేంద్రంగా పప్త క్యాంప్ పేరిట పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఈ పాఠశాలల్లో దళితుల బాలికలను చేర్చుకొని వారికి పుస్తకాలు, స్కూల్ డ్రెస్ ఉచితంగా అందించి విద్యా బోధన చేసేవారు.
తొలి దశలో ఈ పాఠశాల నిర్వహణకు దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ ఆర్థిక సాయం అందించేది. జంతు బలుల నిషేధానికి హైదరాబాద్లోని మార్వాడీల సహాయంతో 1915వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన జీవన రక్ష జ్ఞాన ప్రచార మండలే ఈ హ్యుమానిటేరియన్ లీగ్. దాదాపు 24 సంవత్సరాల పాటు హ్యుమానిటేరియన్ లీగ్ సహకారంతో పప్త క్యాంప్ పాఠశాలలకు నిర్వహించిన తర్వాత వాటిని కొనసాగించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో 1933వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వ విద్యాశాఖ ఈ పాఠశాలను తమ ఆధీనంలో తీసుకోవడానికి ముందుకొచ్చింది. అయితే ఈ పాఠశాలల్లో అంతకు ముందు బోధిస్తున్న తెలుగును కూడా కొనసాగించాలని భాగ్యరెడ్డి వర్మ షరతు పెట్టారు. భాగ్యరెడ్డి వర్మ షరతుకు లోబడి పప్త క్యాంప్ పాఠశాలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం తెలుగు బోధనను కూడా కొనసాగించింది. ఈ విధంగా ఏర్పాటు చేసిన పాఠశాలలు హైదరాబాద్లో నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంలో అంబేద్కర్ కన్నా ముందే దళితుల అభ్యున్నతి కొరకు ఆధునిక పద్ధతుల్లో పనిచేసిన వారిలో ఆరాధ్యుడు భాగ్యరెడ్డి వర్మ. తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా దళితుల్లో చైతన్యం నింపడానికి భాగ్యరెడ్డి వర్మ కృషి చేశాడు. సమాజంలోని అట్టడుగు వర్గాల బతుకుల్లో మెరుగైన మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ దేశ మూలవాసులు దళితులేనని, వారే ఆది హిందువులని అనేక బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం చేశాడు. ఈ దేశ మూలవాసులు ఆది హిందువులని చెబుతూ హిందుత్వకు వ్యతిరేకంగా ఆది హిందూ పేరిట దళిత ఉద్యమాలను నడిపించారు. తన వాదనలు, ప్రసంగాలతో భారత జాతి వైతాళికుడిగా గుర్తింపు పొందాడు భాగ్యరెడ్డి వర్మ. 1917వ సంవత్సరంలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన విజయవాడలో ఆంధ్రదేశం మొదటి పంచమ మహాసభ జరిగింది. ఈ సభల్లో పంచమ అనే పదాన్ని భాగ్యరెడ్డి వర్మ ఖండించాడు. వర్ణ వ్యవస్థలో గాని, వేదాల్లో, పురాణాల్లో గాని పంచమ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని ఉదాహరణలతో సహా వివరించాడు. ఆ మరునాడే పంచమ మహాసభ పేరును ఆది ఆంధ్ర మహాసభగా మార్చారు. పాఠశాలల్లో అందరితో సమానమైన ప్రవేశ అవకాశాలు దళితులకు ఉండాలని, బావుల్లో నీళ్లు తోడుకునే హక్కు ఆది ఆంధ్రులకు ఇవ్వాలని, వారికి బంజరు భూములు పంచాలని, మున్సిపాలిటీల్లో, శాసన మండలాల్లో, జిల్లా తాలూకా బోర్డులలో తమను సభ్యులుగా నియమించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సమాన వాటా కల్పించాలని 18 డిమాండ్లను మహాసభ ఆమోదించింది. విజయవాడలో పంచమ మహాసభను దళితులు దుర్గగుడిలోకి బలవంతంగా వచ్చే ప్రమాదముందని భావించి ఆ సభలు జరుగుతున్న 3 రోజులుగా గుడి తలుపులు మూసివేశారంటే భాగ్యరెడ్డి వర్మ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. ఈ సభలతో ప్రభావితుడైన ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలను రాశాడు. మాలపల్లి నవలలో కథానాయకుడు భాగ్యరెడ్డి వర్మనే కావడం గమనార్హం. దక్షిణ భారతదేశంలో నివసించే ప్రాచీన జాతుల్ని పంచమ పరేలుగా అగౌరవంగా పిలిచే పద్ధతిని స్వస్తి పలకాలని భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషి వల్ల 1922వ సంవత్సరం మార్చి 25న నాటి మద్రాసు ప్రభుత్వం జీవో నంబర్ 817ను జారీ చేసింది. 1931వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన జనాభా లెక్కల్లో వీరిని ఆది హిందువులుగా నమోదు చేశారు. జాతీయ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధించిన ఉద్యమానికి కూడా భాగ్యరెడ్డి వర్మ సంఘీభావం తెలిపారు. 1930వ సంవత్సరాలకు ముందు ఆనాటి హైదరాబాద్, మద్రాస్ 2 రాష్ట్రాల్లో సమాన పాపులారిటీ ఉన్న దళిత ప్రజా నాయకుల్లో భాగ్యరెడ్డి వర్మ అగ్రగామి అంటే అతిశయోక్తి కాదు. రచయితగా, పత్రికా నిర్వాహకునిగా, ఉద్యమకారునిగా, వక్తగా, హక్కుల కార్యకర్తగా, చిత్రకారుడిగా, ప్రజా నాయకుడిగా, సదస్సుల నిర్వాహకుడిగా, పంచాయతీల తీర్పుగా అనేక పాత్రలను భాగ్యరెడ్డి వర్మ సమర్థవంతంగా నిర్వహించాడు. అవిశ్రాంత పోరాటాలతో ప్రజలకు, ముఖ్యంగా దళితులకు చేరువయ్యాడు. స్త్రీలకు కూడా ఉద్యమాల్లో భాగస్వాములను చేశాడు. భాగ్యరెడ్డి వర్మ తన సహచరులపైనే కాకుండా తరాలపై కూడా ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించగలిగాడు. గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, స్వస్తిదల్, అణగారిన వర్గాల కోసం పాఠశాలలు, జీవరక్ష జ్ఞాన ప్రచార మండలి, మద్యపాన నిరోధక ప్రచారం, రాజకీయ ప్రాతినిధ్యం, ఇలా భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆయనను తన కాలంలో అందరికన్నా ముందు వరుసలో నిలిపాయి. రాయ్ కిషన్, రాయ్ బాల్ముకుంద్, ఆదిపూడి,
సోమనాథరావు, సరోజిని నాయుడు, ఎన్జి వెల్లింకర్, వామన్ నాయక్, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, వల్తాటి శేషయ్య, కృష్ణస్వామి ముదిరాజ్ లాంటి హైదరాబాద్ ప్రముఖులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ ప్రజా ఉద్యమాల్లో భాగస్వామి అయ్యాడు. భాగ్యరెడ్డి వర్మ ప్రభావం సాహిత్యంలో కూడా ప్రగాఢంగా ఉంది. భాగ్యనగర్, ఆది హిందూ అనే పత్రికను తాను స్వయంగా నడిపించడమే కాకుండా తన మిత్రుడు జక్కుల ముత్తయ్యతో 1918వ సంవత్సరంలో పంచమ అనే ఆంగ్ల పత్రికను స్థాపింపజేసి హైదరాబాద్ కేంద్రంగా దళితోద్యమానికి ఊపిరిపోశాడు. ఆది హిందూ గ్రంథాలయాలను స్థాపించాలని పిలుపునిచ్చాడు. హైదరాబాద్లోని వివిధ కేంద్రాల్లో ఆది హిందూ గ్రంథాలయాలను తాను స్వయంగా ఏర్పాటు చేశాడు. భాగ్యరెడ్డి వర్మ స్వయంగా కథకుడు కూడా. భాగ్యరెడ్డి వర్మ రాసిన వెట్టి మాదిక కథ 1931వ సంవత్సరంలో భాగ్యనగర్ పత్రికల్లో పబ్లిష్ అయింది. 1955వ సంవత్సరం ఒగిరాల సుబ్బరాయ శర్మ రాసిన అస్పృశ్యత నివారణము అనే బుర్రకథలో భాగ్యరెడ్డి వర్మని గౌరవంగా సన్మానించాడు. భాగ్యరెడ్డి వర్మ ఎన్నడూ హరిజన పదము వాడలేదు. దాన్ని మహాత్మా గాంధీ వేదిక మీదనే వ్యతిరేకించాడు. కుసుమ ధర్మన్న తన మాకొద్దు నల్లదొరతనం పుస్తకంలో భాగ్యరెడ్డి వర్మను కీర్తించాడు. భాగ్యరెడ్డి వర్మ మొదట ఆర్య సమాజ్, తర్వాత బ్రహ్మ సమాజ్, దివ్యజ్ఞాన్ సమాజ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇవి రెండూ కూడా దళితులకు సమాన గౌరవం ఇవ్వడం లేదని విమర్శిస్తూ బుద్ధిస్ట్ గా మారాడు. అందుకే తన కుమారుడికి గౌతమ్ అని పేరు పెట్టాడు. 1915 నుంచి 1939లో మరణించే వరకు ప్రతి ఏటా బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించేవారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి 1995లో అధికారంలోకి వచ్చిన కొత్తలో విస్మరించబడ్డ వీరులందరినీ స్మరించుకునేందుకు వీలుగా ఒక కమిటీ వేసి అప్పటి వరకు మౌఖికంగా ఉన్న సాహిత్యాన్ని, చరిత్రను వెలుగులోకి తెచ్చి అక్షర రూపమిచ్చారు. ఈ విధంగా వెలుగులోకి వచ్చిన మహిళే జుల్కారీబాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్మరణకు నోచుకొని వైతాళికులను ప్రయత్నపూర్వకంగా వెలుగులోకి తేవాలి. వారిపై పరిశోధనలు చేయించాలి. వాటి ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఆ విధంగా వెలుగులోకి రావలసిన వారిలో భాగ్యరెడ్డి వర్మ ప్రథములు. తెలంగాణ గడ్డపై పుట్టిన తొలి దళిత చైతన్య కరదీపిక భాగ్యరెడ్డి వర్మ జీవితం ఆద్యంతం ఉద్యమ ప్రస్థానమే. ఆ మహానేత కాంక్షించిన సమాజ నిర్మాణానికి మనమందరం కూడా కంకణబద్ధులమవుదాం. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరో మహనీయుని స్ఫూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ V3 న్యూస్.